ఈ సంస్థలన్నీ జేబు సంస్థలుగా మారినాయి. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. మరి అయినా న్యాయస్థానం పట్ల, చట్టం పట్ల మాకున్న గౌరవంతో, నమ్మకంతో, విశ్వాసంతో నిన్న కేటీఆర్ గారు అక్కడికి పోయే ప్రయత్నంలో అడ్వకేట్స్ ని తీసుకురావద్దు అని చెప్పి రోడ్డు మీద, ఈ రాష్ట్రానికి 10 ఏళ్లు మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని రోడ్డు మీద ఆపేసి మరి లోపలికి కూడా రానియకుండా అడ్వకేట్స్ ని తీసుకురావద్దంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు ఎక్కడ అడ్వకేట్స్ ని, వాళ్ళ లీగల్ టీమ్ ని తీసుకురావద్దని ఇది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ కావాలని ఒక పౌరుడిగా ఆయనకున్న ప్రాథమిక హక్కు అది, కానీ దాన్ని కూడా కాదని చెప్పి వెనక్కి పంపించిన తీరు, వెంటనే ఈరోజు జడ్జిమెంట్ అది కూడా కొట్టేసిన తీరు చూస్తా ఉన్నాం. తప్పకుండా న్యాయస్థానం పట్ల, మరి కోర్టుల పట్ల మాకు విశ్వాసం, నమ్మకం ఉంది. తప్పకుండా కొట్లాడతాం. కానీ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక కేసీఆర్ గారు సంవత్సరం కాలంగా ఎక్కడ చిన్న విమర్శ చేయకుండా, మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ పార్టీలో ఉండే నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద పోరాటం చేస్తుంటాయి. అవి ప్రజలకు అందే విధంగా మీరు ప్రజల్ని మోసం చేయొద్దు. నేను ఈ సందర్భంగా మీడియా సోదరుల ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, కేటీఆర్ గారు ఈ కార్ రేసు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా వారు పైసలు కట్టారో చెప్పారు. ఎక్కడ అవినీతి లేనప్పటికి కూడా ఇక్కడ ఏసీబీని కానీ అక్కడ ఈడీని మరి వారి సహకారంతో వారి మీద అక్రమంగా కేసు పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో మరి రెడ్ హ్యాండెడ్ గా పట్టపగలు 50 లక్షలు ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ దొరికిన దొంగ. ఆ కారణంగా ఆయన జైలుకు పోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలాగే అందరినీ పంపించాలి అనే ఒక కక్ష సాధింపులో భాగంగా ఈరోజు కేటీఆర్ గారి మీద ఈ కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేయించాలని చూస్తా ఉన్నారు. కానీ తప్పకుండా మాకున్న విశ్వాసంతో, మాకున్న మరి కేటీ రామారావు గారు, రామారావు అంటే మరి ఒక రాముడు, ఆయనకు పరిపాలన తప్ప, నిజాయితీగా ప్రజల్ని పాలించడం తప్ప ఆయనకేం తెలియదు. మరి అలాంటి నాయకుడిని ఈరోజు కేసులో పాలు చేస్తే జరగబోయే పరిణామాలకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ కూడా అసెంబ్లీ అవుతున్నప్పుడు ఈ కేసు బయటకు వస్తే ఆ రోజు మరి ఆ కేబినెట్ లో ఉన్న మంత్రి ఇందులో అవినీతి ఎక్కడ జరగలేదు, కాకపోతే కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి మరి అని చెప్పిన తర్వాత కూడా ఆయనను కావాలని, ఎవరైతే ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఇది అన్యాయంగా పెట్టిస్తున్న కేసు, అక్రమంగా పెట్టిస్తున్న కేసు. దీని ద్వారా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి కేసులో పెడితే దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మాకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్పి వారికి తెలుసు. కానీ మరి మొన్ననే ఆయన ఆ పార్టీలోకి పోయి ఆయన ఎప్పుడు మాట్లాడితే చెప్తాడు అందరినీ తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పి, అనేక మందిని తొక్కుంటా మరి ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి తొక్కుడు, కేసు పెట్టుడు ఇవే తెలుసు. కాబట్టి కేటీఆర్ గారి మీద కేసు పెట్టారు. తప్పకుండా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా రేపు ఈ కేసులో నుంచి బయటకు వస్తారు. మాకు ఆ నమ్మకం, న్యాయస్థానం పట్ల, కోర్టుల పట్ల మాకు ఆ విశ్వాసం ఉంది. కానీ జరిగే పరిణామాలకు రాబోయే రోజుల్లో దీనికి భారీ మూల్యం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు సాగాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు కేటీఆర్ గారి పైన ఒక నింద వేసి ఏసీబీ కేసు ఫైల్ చేయించి వారిని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ కక్ష అంటే ఆయన్ని జైలుకు పంపించడమే కాదు, ఆయనకున్న బాధ ఏంటంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలన్నీ కూడా గెలవడం అనేది ఒక కక్ష. కేటీఆర్ గారి బలంతోనే హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. విశ్వనగరాల వరుసలో హైదరాబాద్ కూడా చేరింది. ఈ క్రెడిట్ అంతా కేటీఆర్ కి దక్కుతుంది. కాబట్టి కేటీఆర్ గారిని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలి, మానసికంగా బాధకు గురి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు అక్రమ కేసులు పెట్టి వారి మీద మరి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ధర్మమే గెలుస్తుంది, తప్పకుండా ధర్మమే గెలుస్తుంది. కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారు. ఇంకా కూడా కక్షపూరితమైనటువంటి చర్యలు ఏంటి అంటే అడుగడుగున కేటీఆర్ గారు అన్యాయం జరుగుతుంటే ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి, ప్రజల గొంతుకను వినిపిస్తున్నారు కాబట్టి ఆ గొంతును అణిచివేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కక్షపూరితంగా ఈ కేసును పెట్టి మరి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని మీరు రాజకీయంగా కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలనే ప్రయత్నం తప్ప మీరు ప్రజలకు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మహిళా నాయకురాలుగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మహిళా ఓటర్లను కూడా మీరు మభ్యపెట్టినారు కదా, అనేక పథకాలు అమలు చేస్తామని చెప్పి మభ్యపెట్టినారు, ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉచిత బస్ అనే పేరు చెప్పుకొని నడిపిస్తా ఉన్నారు తప్ప అంతకు మించి చేసింది ఏం లేదు. ఈ రోజు అదే మహిళలం అందరం కూడా గట్టి మీరు ఏదైతే అన్యాయంగా అక్రమంగా మరి కేటీఆర్ గారి మీద కక్షపూరితంగా కేసు పెట్టినరో దాన్ని ఎదుర్కోవడానికి మేము అందరం కూడా మరి సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా ధర్మం గెలిచేదాకా మా మహిళలంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని ఛేదించే విధంగా మహిళలందరూ కూడా ఏకపక్షంగా పోరాటం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు తగిన బుద్ధి చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీ అందరూ తెలుసు, మొన్న గత 15 రోజుల క్రితం కేటీఆర్ గారు స్పష్టంగా కూడా ఈ కార్ విషయం కూడా అందులో ఎటువంటి అవినీతి లేదు, కావాలని అవినీతి లేకున్నా కూడా ఏసీబీ కేసు పెట్టి ఇవాళ వారి యొక్క పేరు ప్రఖ్యాతలను కూడా పాడు చేయడానికి ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా దానికి వివరించారు. ఆ వివరణ ఇచ్చినాక ప్రజలందరూ కూడా ఇందులో ఎటువంటి అవినీతి లేదు, కేటీఆర్ గారు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికే ఆ రోజు దాదాపు 92లో కార్ రేస్ ఉండాల్సిందని ఇవాళ తెలంగాణలో కూడా 2022లో కార్ రేస్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు తీసుకొచ్చారు. వాస్తవంగా నేను కాంగ్రెస్ నాయకులు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, అంటే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడం కేటీఆర్ గారు చేసిన తప్పాలను ప్రశ్నిస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచించండి, ఇవాళ హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు వచ్చినాయన్నా కూడా ఎన్నో ప్రపంచం నుంచి ఎన్నో కంపెనీలు వచ్చినాయన్నా కూడా కేటీఆర్ వారి యొక్క ప్రత్యేకమైన చొరవతో ఇవాళ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ పటంలోనే హైదరాబాద్ ఒక ఇమేజ్ పెంచిన స్థాయి మా కేటీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. నిన్ననో ఇవాళ మీరు ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తారు, అది కూడా మా హయాంలోనే మా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రారంభం చేసిన దాన్ని ఇవాళ మీరు ఓపెన్ చేసిన, అంటే ఏ కార్యక్రమం చేసినా ఏది మొదలు పెట్టినా ఏది కంప్లీట్ చేసినా కూడా పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో అయింది. కానీ ఒకటే, మీరు ఆ రోజు ఆ రాముడు ఎంత మంచిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కావాలనే సోదాలు చేయించడమో లేకపోతే కేసులు పెట్టి మీరు భయభ్రాంతాలు చేయాలని చెప్పి మానసికంగా ఒత్తిడిని గురి చేయాలనుకుంటున్నారు. కానీ మీరు ఏమి చేయలేరు రానున్న రోజుల్లో ఖచ్చితంగా. ఎందుకంటే రైతులను మోసం చేసిర్రు, మహిళలను మోసం చేసిర్రు, ఇవాళ ఉద్యోగులకు కూడా దాదాపు 3 డిఎల్ఏ కూడా వాళ్ళని మోసం చేసిర్రు, ఇవాళ ముసలి పెద్ద మనుషులందరినీ మోసం చేసిర్రు, విద్యార్థులను మోసం చేసిర్రు. ఏ పక్షాన్ని మీ మోసము అబద్ధాలు జైలు పెట్టడం తప్ప ఏమి తెలియదు మీకు. కొన్ని రోజులు అల్లు అర్జున్ ఆడుకుంటారు, కొన్ని రోజులు కౌశిక్ రెడ్డిని కేసులో పెడతారు, ఇంకొన్ని రోజులు ఇంకోరు పెడతారు. పట్నం నరేంద్ర రెడ్డి పాపం లగచర్లలో మా గిరిజన రైతుల పక్షాన కొట్లాడినందుకు ఆయన నెలలో జైల్లో పెడతారు. ఇక ఎటుపడి టైం పాస్ చేయాలి, డైవర్ట్ చేయాలి. ఎందుకంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేయడం చేత కాక కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు కాబట్టే ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఇవాళ కేటీఆర్ గారిని ఇంకా ఒక నెల రోజులు పొడిగించుకుంటూ చేయడానికి ఇవాళ చేస్తా ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కేసీఆర్ గారి యొక్క మేము అందరం కూడా వారి యొక్క నాయకత్వంలో ఉన్నాం. మేము వాళ్ళు అందరం కూడా ఖచ్చితంగా కొట్లాడతాం, మేము ఖచ్చితంగా వారి పక్షాన ఉంటాము. రానున్న రోజుల్లో మీకు భారీ మూల్యం చెల్లించక తప్పదని మరొకసారి మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఒక పోలిక చెప్పొచ్చా? ఒక పోలిక చెప్తాను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జైలుకు వేయించినారు కాబట్టి జైలు జీవితం గురించి ఆయనకు బాగా తెలుసు. అందరినీ జైలుకు పంపించాలనే ఆలోచన ఆయనకి ఉంటది. అదేవిధంగా ప్రపంచమంతా తిరిగి వచ్చిన కేటీఆర్ గారికి హైదరాబాద్ ను విశ్వనగరంగా చేయాలి, తెలంగాణను అభివృద్ధి చేయాలి, అనేక విదేశీ కంపెనీలు హైదరాబాద్ కు తీసుకురావాలి, అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన కేటీఆర్ గారిది. ఈ పోలిక ఏంటంటే ఆయన విదేశాలకు తిరిగి వచ్చారు కాబట్టి విదేశీ కంపెనీలు రావాలని ఆలోచన చేసినారు. ఈయన జైలుకు వేసినాడు కాబట్టి అందరినీ జైలుకు పంపించాలనే ఆలోచన ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఇది వీళ్ళిద్దరికి ఉన్న పోలిక. ఏదేమైనా కేటీఆర్ గారు బాజాబ్తా ధర్మంతో బయటికి వస్తారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టి ప్రజల్ని సమీకృతం చేసి ఆ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదనే మాట చెప్తా ఉన్నాం. అక్క అందరికీ నమస్కారం. మరి ఈరోజు కేటీఆర్ గారి పైన కేసు పెట్టడం జరిగిందో
అది కక్ష సాధింపు చర్యలుగా అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. డైవర్షన్ పాలిటిక్స్, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చుకోకపోగా మరి ప్రజలందరితోని ఎదురు తిట్లు పడతారన్న ఒక ఆలోచనతోని మరి ప్రజలు అడుగుతారన్న ఒక ఆలోచనతో అదే విధంగా ప్రజల గొంతుకగా కేటీఆర్ గారు మరి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు గొంతులు నొక్కాలన్న ఒక ఆలోచనతోనే ఈ కేసు పెట్టడం జరిగింది. కేసు ఈ ఫార్ములాకి సంబంధించినటువంటి ఇష్యూ ఎప్పుడు జరిగింది? 2022లో జరిగితే 1 year వీరి అధికారం 13 months అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గుర్తొస్తుందా అని చెప్పేసి అడుగుతాను. అంటే వాళ్ళకి ఏంటంటే కేవలం మాట్లాడేటువంటి వాళ్ళని మాట్లాడకుండా చేయాలా, భయభ్రాంతులకు గురి చేయాలా, వాళ్ళ గొంతులు నొక్కాలా, ప్రతిపక్షం ఏదైతే పాత్ర పోషిస్తుందో మరి అధికార పక్షం వాళ్ళకి భయాన్ని గురి చేస్తుంది కాబట్టి దాన్ని లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతోనే ఈ రోజు కేసు పెట్టడం జరిగింది. నిజంగా హైదరాబాద్ ఇమేజ్ మరి బ్రాండ్ ఇమేజ్ ని పెంచింది కేటీఆర్ గారు. ఐటీ సెక్టర్ లో బెంగళూరు అని అంటే ఇప్పుడు హైదరాబాద్ ని మరి ఇమేజ్ హైదరాబాద్ ఐటీ సెక్టర్ లో పెంచింది, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసింది, ఇండస్ట్రియల్ సెక్టర్ ని పెంచింది కేటీఆర్ గారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసింది కేటీఆర్ గారు. అదే విధంగా వరల్డ్ లోనే మరి హైదరాబాద్ గ్రీన్ సిటీగా గుర్తింపు తెచ్చే విధంగా చేసింది కూడా కేటీఆర్ గారు. కాబట్టి ఈ విధంగా మరి ఏదో రకంగా కేసు పెట్టిస్తే భయపడతారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ప్రజల కోసం ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. కేటీఆర్ గారు కూడా అదే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కేసు గురించి ఎవరు కూడా భయపడట్లేదు. ఎందుకంటే దీంట్లో అవినీతి జరగలేదు, అందరికీ స్పష్టంగా తెలిసిందే. నిజంగా కూడా అవినీతి జరిగి ఉంటే మొన్న అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా కేటీ రామారావు గారు అదేవిధంగా హరీష్ రావు గారు కూడా అడగడం జరిగింది. నిజంగా మీరు అంటున్నారు కదా దీంట్లో అవినీతి జరిగిందో, ఎంత అవినీతి జరిగిందో మనం చర్చ పెడదాం, 2 రోజులైనా సరే 3 రోజులైనా సరే చర్చ పెడదాం. ఆ చర్చ ద్వారా మరి ఎంత అవినీతి జరిగింది ప్రజలకు తెలిసే విధంగా చేయండి అంటే అప్పుడు వారికి ఉలుకు పలుకులు తప్పించుకున్నారు. ఎందుకంటే దాంట్లో అవినీతి అనేది లేదు, అందుకని చెప్పేసి ప్రజలకు ఎక్కడ బయట తెలిసిపోతుందన్న ఆలోచనతో దాన్ని తప్పించుకొని ఈ రోజు కావాలని కేసు పెట్టడం జరుగుతోంది. ఏది ఏమైనా కూడా ఈ రోజు దీంట్లో పెద్ద అమౌంట్ కూడా కాదు, ఇక్కడ ఇచ్చినామని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకుంటుంది, అక్కడ తీసుకున్నామని చెప్పేసి కంపెనీ కూడా చెప్తుంది. మరి ఇంకా అవినీతి ఎక్కడ జరిగింది అని చెప్పేసి మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇది కేవలం కక్ష సాధింపు మరి పాలిటిక్ డైవర్షన్ కోసం చేసినటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా దీంట్లో మరి అందరు చెప్పినట్టుగా కడిగిన ముత్యం లాగా మరి కేటీఆర్ గారు బయటికి రావడం ఖాయం. తర్వాత దీనికి మరి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా